ఈరోజు నేను చికెన్ పకోడీ తయారు చేస్తున్నాను. కావాల్సినవి చికెను, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం రెడ్ కలర్ కలుపుకోవాలి. కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి, గోధుమ పిండి, బియ్యపు పిండి ఈ 3 యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. కలుపుకొని ఇది చికెన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ పకోడీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పకోడీ వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వేయించుకోవాలి. చికెన్ పీసెస్ని వేయించుకోవాలి బాగా. ఇలా వేపుకోవాలి ఆయిల్లో. పకోడీని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈరోజు నేను తయారు చేసిన వేడివేడిగా చికెన్ పకోడీ. దీని మీద మనం వేయించుకున్న జీడిపప్పు కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు మనం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.